నా పేరు మోపర్తి రాంబాబు, తెక్కలబాడు గ్రామం అండి, పెదగాకన మండలం, పొన్నూరు నియోజకవర్గం మాది. నేను సీనియర్ కార్యకర్తని టీడీపీ పార్టీకి. మా ఊర్లో నా స్వశక్తితో నేను కళ్యాణ మండపం కూడా కట్టుకున్నా. 2019 నవంబర్ 6వ తారీఖు నేను ఓపెన్ చేశాను. తర్వాత 2020 మనకి కరోనా టైంలో కళ్యాణ మండపం బిజినెస్ సరిగ్గా సాగల. ఒక 1 ఇయర్ పాటు నాకు బాగా ఇబ్బంది పడ్డాం. తర్వాత నేను తీసుకున్న కూడా బ్యాంక్ లోన్లు తీసుకుని నేను కట్టుకోవడం జరిగింది. కరోనా విషయంలో కానివ్వండి, తర్వాత ఈ మాకు నందివేలు రోడ్డు విషయంలో కానీ కొద్దిగా మాకు బిజినెస్ నడవబోయేసరికి బ్యాంక్ లో నేను అప్పుపడ్డా. వాళ్ళు ఏం చేశారంటే బ్యాంక్ వాళ్ళు, కెనరా బ్యాంక్ వాళ్ళు అకౌంట్ ని ఎన్పీ చేసి ఆక్షన్ చేశారు. ఆక్షన్ లో ఎవరు రావాలా, ఒక అట్లా 2 ఇయర్స్ పాటు ఆక్షన్ జరుగుతుంది. ఆక్షన్ కి అయితే ఎవరు రాలా. 2019 నేను ఓపెన్ చేసింది. అప్పటి నుంచి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ నేను ఇన్స్టాల్మెంట్ కట్టా. చివరిలో నేను ఎప్పుడంటే ఎన్పీ అయింది 23-24లో నేను ఎన్పీ అయ్యా, ఇన్స్టాల్మెంట్స్ కట్టలేకపోవటం. ఆ టైంలో వాళ్ళు డిసెంబర్ 24న వాళ్ళు ఆక్షన్ పెట్టారు. అది కూడా ఎవరు రాకపోతే బ్యాంకు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే కొన్నారో సుబ్బారావు అండుకో వీళ్ళందరూ కలిసి పొల్యూట్ అయ్యి ఒకే ఒక బెటర్ వచ్చింది కూడా. ఆ బెటర్ ని 4 కోట్ల ప్రాపర్టీ ఉన్న ప్రాపర్టీ 1,70,00,000కే వాళ్ళు పాడుకున్నారు. ఇక్కడ ఏం జరిగింది, మేము బ్యాంక్ వాళ్ళని కూడా అడిగాం. మా గ్రామస్తులు, నా సహోదరులు, నా ఫ్రెండ్స్ అందరం కలిసి బ్యాంక్ వాళ్ళని కూడా వెళ్ళి అడిగాం. అడిగినప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి ఇది చేయట్లా, మాకు హెల్ప్ చేయట్లా ఆ విషయంలో. సరే అని చెప్పని ఆక్షన్ జరిగింది. ఒకే ఒక బెటర్ 1,70,00,000, అంటే 4 కోట్ల ప్రాపర్టీని 1,70,00,000కే పాడుకున్నారు. ఆ విషయంలో రిజిస్ట్రేషన్ ఆపుకోవాలి మేము ఎట్లా కొట్లా. రిజిస్ట్రేషన్ ఆపుకోవడానికి నేనేం చేశాను, ఎంఆర్ఓ గారికి, అంటే నాది మొత్తం కలిపి 1 ఎకరం, అది 30 సెంట్లలో మండపం కట్టారు. 70 సెంట్లు రిమైనింగ్ నాకిందే ఉంది. వీళ్ళు ఆక్షన్ అయిపోయిన తర్వాత సుబ్బారావు అనుకో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చారు. కొలతలు వేసుకుంటున్నారు. కొలతలు వేసుకుంటుంటే నాకున్న రిమైనింగ్ ఉన్న 70 సెంట్లలోకి వస్తున్నారు వాళ్ళు. మీకు ఇక్కడ ఏం లేదు ఆ 70 సెంట్లలో అని చెప్పి నా దాంట్లో కూడా వస్తున్నారు. నేనేం చేసినప్పుడు ఎంఆర్ఓకి లెటర్ పెట్టారు. 23 జనవరి నేను ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టాను. సార్ ఇట్లా జరుగుతుంది, రిజిస్ట్రేషన్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇట్లా ఆక్షన్ చేశారు. ఆ 30 సెంట్లు కాకుండా నా 70 సెంట్లలో కూడా వాళ్ళు వచ్చి కొలతలు వేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూస్తున్నారు. నాకు ఈ నా 70 సెంట్లు తేల్చి కొలతలేసి నా 70 సెంట్ల వరకు నాకు తేల్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి అన్నా. దానికి ఆయన ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే, ఆ రోజు కూడా మేము గ్రామస్తులు అందరూ వెళ్ళాం. ఒక 10 మంది దాకా వెళ్ళాం. ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేసాం. ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే రిజిస్ట్రార్కి లెటర్ రాశారు. దీని మీద ఇట్లా నాకు రిక్వెషన్ వచ్చింది, దీన్ని కొంచెం పరిశీలించి దీని తర్వాత ప్రొసీడింగ్స్ వెళ్ళాలని చెప్పాడు ఆయన. అదే రోజు మేము మళ్ళీ రిజిస్ట్రార్ దగ్గర కూడా వెళ్ళాం. అదే రోజు వెళ్ళాం రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ తీసుకొని రిజిస్ట్రార్ గారి దగ్గర కూడా వెళ్ళాం. మేము పర్సనల్ గా ఇచ్చాం. సార్ ఇట్లా జరిగిందండి, ఇట్లా జరిగింది, ఈ విధంగా కొద్దిగా ఒక 1 వారం రోజులు ఆపండి రిజిస్ట్రేషన్, నాది కొలత అయిపోయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. దానికి ఆయన సరే అన్నాడు, రిజిస్ట్రార్ గారు సరే అన్నాడు. తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నా, ప్రాపర్టీ సంబంధించి సిఆర్డీకి అప్పుడు నేను పర్మిషన్ తీసుకునేప్పుడు సిఆర్డీకి నేను మార్టిగేజ్ చేశాను. 30 సెంట్లు 1,452 గజాలకి నేను మార్టిగేజ్ చేశాను సిఆర్డీకి. ఇదే విషయం నేను ఆ రోజు కూడా రిజిస్ట్రార్ గారికి నేను చెప్పడం జరిగింది. ప్రాపర్టీ సంబంధించి సిఆర్డీకి టైటిల్ మార్టిగేజ్ చేస్తుంది, అది ఇంతవరకు రిలీజ్ కాల. మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ అని చెప్పి వాళ్ళు రిజిస్ట్రేషన్ కి వచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ ఈ విధంగా చూసుకునే సరే మీరు రిజిస్ట్రేషన్ ఆపని చెప్పి అన్నాం. మేము రిక్వెస్ట్ చేసాం. అంటే మార్టిగేజ్ చేసిన ప్రాపర్టీ ఒకసారి మార్టిగేజ్ చేసిన సిఆర్డీ మార్టిగేజ్ చేసిన తర్వాత రిలీజ్ అవ్వకుండా ఏ రిజిస్ట్రార్ కూడా రిజిస్టర్ చేయకూడదు యాజ్ పర్ లా ప్రకారం చూసినా గానీ. దానికి ఆయన రెడీ అయ్యాడు రిజిస్ట్రేషన్ చేయడానికి. మేము అది కూడా చూపించాం. సార్ ఇదిగోండి ఈ డీడ్ ఉంది నా దగ్గర, సిఆర్డీకి రాసిన డీడ్ ఉంది ఇక్కడ, దీన్ని బట్టైనా మీరు రిజిస్ట్రేషన్ ఆపండి అని మేము రిక్వెస్ట్ చేసాం. మేము అందరం 10 మంది వెళ్ళి మరి ఇది ఎందుకు నాకు చెప్పలేదు అన్నాడు. ఇదే మాట అన్నాడు. ఈ మాట రిజిస్టర్ గారిని అడగండి, నా ముందు అడగండి. ఆయన తీసుకెళ్ళలేదు, నేనే నా ముందుకు వస్తా, ఈ డీడ్ నాకు ఎందుకు చూపించలేదు ఇంతవరకు, నేను ఆపుతాను ఎక్కువ అన్నాడు. అని నాకు ఆయన హామీ ఇచ్చాడు. ఇంకా ఇక్కడ మరి నా విషయంలో మరి మా ఎమ్మెల్యేని లాగాల్సిన పని ఏంటి, పేపర్లకు ఎక్కించి, ఇది నా విషయం, ఇది నా సొంత విషయం, ఏదో నుండి నన్ను అడగాలి కదా. వేగ్గా పేపర్కి ఎక్కించేస్తే మా ఫ్యామిలీ పరిస్థితి నా పరిస్థితి వాళ్ళ అంటే నేనేదో ఇది చేసుకుంటున్నానా, లేకపోతే పార్టీని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని మేము రిజిస్టార్లు బెదిరించేది ఏంది నాకు అర్థం కాదు. పేపర్ ఉంది, పెన్ను ఉందని చెప్పి రాసుకుంటూ పోతే ఎట్లాగండి. మా బాధ మాకుంది. 4 కోట్ల ప్రాపర్టీ 1.5 దాన్ని మేమేమనుకోవాలా, ఆ ప్రెస్టేషన్ లో మేము ఉంటాం. ఈ లోపల మా ఫ్యామిలీని మమ్మల్ని పేపర్కి ఎక్కించేది ఎట్లా. ఈ విషయంలో ఒకే ఒకసారి నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళా. సార్ ఇట్లా జరిగింది, నాది ఇట్లా ఆక్షన్ పోయింది, నేను ఇలా ఈ విధంగా ప్రొసీడ్ అయ్యాను, ఎంఆర్ఓ గారి దగ్గరికి రిజిస్టార్ దగ్గరికి నేను ప్రొసీడ్ అయ్యా, ఈ విధంగా జరిగింది, ఈ విధంగా ఆపారు, మీరు ఒక మాట చెప్పండి అని చెప్పి ఒకే ఒకసారి నేను మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళింది. దానికి ఆయన రిజిస్టార్ గారు చెప్పాడు ఏమని, ఇదేదో కొంచెం సార్ చూసి ఒక 4 రోజులు 1 వారం రోజులు రిజిస్ట్రేషన్ ఆపండి, ఆపిన తర్వాత ఏదైనా ఉంటే అవకాశం ఉంటే నాతో ఒక మాట చెప్పి తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాడు. అంతేగాని రిజిస్ట్రేషన్ ఆపమని వల్ల
బెదిరించలా నా మ్యాటర్ అడ్డం పెట్టుకొని ఆయన మీద పేపర్లకి ఎక్కించేది ఏంటంట. ఏదనుంటే నన్ను అడగాల, బాధితుని నేనుండా. పేర్లు లేకపోతే మాత్రం అర్థం కదైంది. ఇవాళ చాలా ఉంది చెప్పుకుంటే, ఇట్లాంటి చెప్పుకుంటే పోతే చాలా ఉంది. దీంతో ఒక మినిస్టర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. చెప్పుకుంటా పోతే చాలా టైం పట్టుద్ది. పైగా మాకున్న ఇబ్బందులు ఉండి, మేము ఇంత ప్రెస్టేషన్ లో ఉండి, ఇంత ఆస్తి పోగొట్టుకొని, నేను ఒక మినిస్టర్ దగ్గర పోతే 10 మంది కలిసి వెళ్ళాం. గ్రామస్తులు అందరం 50 ఏళ్ళు పైన వాళ్ళే. నా వయసు 53, అందరూ నా ఏజ్ వాళ్ళే, నాకన్నా 10 ఏళ్ళు వెళ్ళాం. 10 మంది వెళ్ళాం. రిజిస్ట్రేషన్ ఆపారంటే మీరు అందరు రౌడీలు, మీరందరూ గోండాలు. కనీసం ఎమ్మెల్యే గారు పంపించారని చెప్పి అన్నా కూడా కనీసం మాకు కూర్చోబెట్టుకో కాఫీలు భాషం పడలేదు. మా మాట కూడా ఇలా 2 నిమిషాలు కూడా మాకు టైం ఇలా, మా విషయం కూడా ఇలా. అసలు ఆయన మేము గెలిస్తే ఓట్లు ఇస్తే ఆయన పార్టీలో వచ్చాడా లేదా మినిస్టర్ అయ్యాడా? మేము కావాలని వెళ్ళాం, రిక్వెస్ట్ చేసాం, కొంచెం సాయం చేయమని. రోజు కూడా నాకు ఇంతవరకు సాయం చేయాల. నాకు 53 సంవత్సరాలు, నా ఊహ వచ్చిన దగ్గర నుంచి నేను టీడీపీ పార్టీకి నేను చేసే, మా ఫ్యామిలీ కూడా చేసింది. ఏ రోజు కూడా నాకు ఈ పదవి కావాలా, నాకు ఈ పని కావాలా, నాకు ఇది కావాలి ఇంతవరకు అక్కడ ఏ ఎమ్మెల్యే దగ్గర నేను పోలా. ఈ మండపం విషయంలో మాత్రం సార్ ఇట్లా ప్రొసీజర్ ఇట్లా జరిగింది సార్, ఇట్లా నాశపడ్డాను నేను, ఏదైనా ఒకసారి మీరు ఎంఆర్ఓ గారికి రిజిస్టర్ గారు ఒక మాట చెప్పండి సార్ అని చెప్పిన వెళ్ళా. నన్ను అడ్డం పెట్టుకొని, నా పేరు అడ్డం పెట్టుకొని, నా ఆస్తిని అడ్డం పెట్టుకొని పేపర్లకు ఎక్కించి ఏం పాపుకుందాం అని మీరందరూ. ఏదంటే నన్ను వచ్చి అడగాల, ఏమయ్యా మీకు అన్యాయం జరిగిందా, మీ ఎమ్మెల్యే నీ ఎక్కడ డబ్బులు తీసుకున్నాడా, నువ్వేమన్నా ఇచ్చేసినావా, లేకపోతే ఆయనకి డబ్బులు ఇచ్చావని చెప్పి నన్ను అడగాల. అదేమి లేకుండా నన్ను అడ్డం పెట్టుకొని నా పేపర్లకు ఎక్కించి నా ఫోటోలు, నా పేపర్లు, నా పేర్లు, నా ఆస్తి గురించి, మా ఎమ్మెల్యే గారి విషయంలో మాత్రం నన్ను అడ్డం పెట్టుకొని ఆయన బదనాం చేయాలని చూస్తున్నారు కొంతమంది. ఎవరన్నా నాకు తెలియదు వాళ్ళు ఎవరు. నన్ను అడ్డం పెట్టుకొని, నా విషయాన్ని అడ్డం పెట్టుకొని, ఎన్ని రికార్డుగా ఉన్నాయి మీకు అందరికి. నేను అవసరమైతే మీకు నేను ఫోటో షాట్లు ఇస్తా, మీకు మొత్తం ఇస్తా, ఏ ఇబ్బంది లేదు. అన్ని నా దగ్గర అన్ని ప్రొసీడింగ్స్ అన్ని ఉన్నాయి, ఏ విధంగా ఎలా ప్రొసీడ్ అయ్యాను అన్ని ఉన్నాయి నా దగ్గర. ఈ విషయంలో అయితే మాత్రం నేను చాలా ఖండిస్తున్నాను. నన్ను అడ్డం పెట్టుకొని మాత్రం మీరు అట్లా ఎవరినో బదనాం చేయాల్సిన పని లేదు. ఏదంటే నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగండి, నేను చెప్తా, ప్రతిదానికి నేను చెప్తా.